ఎక్సర్సైజ్ 8.1 7th క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్ నోట్స్ తీసుకుని రాసుకోండి అమ్మా. ఈ 4 సమ్స్ చెప్పేసామమ్మా. ఫస్ట్ దాంట్లో 4 సమ్స్ చెప్పాము, ఇప్పుడు సెకండ్ చెప్తున్నాము. ఇందులో కూడా 4 సమ్స్ ఉన్నాయి. చూడండి. టు ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇంటూ ఎక్స్పాండెడ్ ఫామ్. జవాబు అంటే క్వశ్చన్ అన్నమాట. చూడండి. 27 to the power of 6. జవాబు అంటే 27 to the power of 6 అంటే మనం 6 times 27 వేయాలి. అర్థమైందమ్మా? చూడండి. 1 2 3 4 5 6 టైమ్స్ వేసాం కదా. ఇదనమాట ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఇలాగా వేసుకోవాలి. ఇక్కడ పైన ఏం చెప్పాం మనం? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చెప్పాం. అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్తే మనము ఏం చేసాం? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చేసాం. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇస్తే ఎక్స్పాండెడ్ ఫామ్ చేస్తున్నాం. అర్థమైందమ్మా? సెకండ్ చూడండి. 101 to the power of 5 అంటే 101ని మనం ఎన్నిసార్లు వేయాలి? 5 times వేయాలి. చూడండి. 1 2 3 4 5 times వేసామా? ఆన్సర్ వచ్చేసింది. చూసావా? ఇప్పుడు 3 2b ఉంది కదా. అంటే ఇక్కడ ఏముంది? 4 ఉంది. హోల్ టు ది పవర్ ఆఫ్ 4. 2b హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే మనం ఎట్లా వేయాలి? ఏబీని 4 times రాయాలన్నమాట. జవాబు ఏంటమ్మా? 2bని 4 times రాయాలి. రాసామా? ఇట్లా రాసుకోండి. తర్వాత 4th 3a to the power of 8. 3a to the power of 8 అంటే మనం ఏని మాత్రమే 8 times రాయాలి. అర్థమవుతుందమ్మా? జవాబు చూడండి. 3a to the power of 8 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 8 times ఏని వేసామా వేయలేదో చూడండి. 1 2 3 4 5 6 7 8 times వేసామా? ఇలాగా రాయాలి. అర్థమవుతుందమ్మా లెక్కలు? మీరు ఫస్ట్ నుంచి చక్కగా అర్థం కావాలంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఫస్ట్ నుంచి వస్తాయి. చక్కగా వివరంగా టేబుల్స్ కూడా చెప్పానమ్మా. చక్కగా కొట్టివేతలు చెప్పాను, వివరంగా సబ్ట్రాక్షన్ చెప్పాను, మల్టిప్లికేషన్ చెప్పాను, తర్వాత ఎడిషన్ చెప్పాను. మీరు చక్కగా చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. రాని పిల్లలకి ఇంకా అర్థవంతంగా చక్కగా నీట్గా చెప్పాను. చాలా సింపుల్గా, చాలా నిదానంగా చెప్పాను. మీరు నేర్చుకోవాలమ్మా. చూడండి. ఎక్సర్సైజ్ 8.1లోకి వచ్చేసాం. మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు అసలు లెక్కలు అర్థం కాదు, నాకు రాదు అనటానికి లేదు. మీరు ఫస్ట్ నుంచి చూడండి, మీకు లెక్కలు వచ్చేస్తాయి. చాలా ఈజీ అమ్మ అర్థం చేసుకుంటే. లెక్కలు కష్టమేం కాదు. చక్కగా చూస్తే రాసుకుంటే రాలేదనుకో 1కి 4 సార్లు రాయండి. ఏమైంది? మీరు చదువుకోవటమే కాదా కావాల్సింది? మీరు ఇంకేముంది పని? మీకేం పని ఉంది? చదివే మీకు పని. 10 సంవత్సరాలు చదివితే మీ భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది అమ్మా. 15 సంవత్సరాలు చక్కగా మంచి జాబ్స్ చేసుకోవచ్చు. రాసుకున్నారమ్మా? ఇది అర్థమైనయా? మళ్ళీ థర్డ్ చెప్పుకుందామమ్మా.